అంటే మీరు కూలీ మూవీకి తక్కువ థియేటర్లు ఇచ్చినంత మాత్రాన కూలీ మూవీ ఫ్లాప్ అవ్వదు. చూద్దాం. బడ్జెట్ ఇన్ని రిసోర్సెస్ ఉన్నాక గీదా రైటింగ్ గీదా కథ. ఈ కూలీ అనేది డైరెక్షన్ లెవెల్లో ఫెయిల్ అయిన సినిమా కాదు, యాంటిసిపేషన్ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫెయిల్ అయిన సినిమా కాదు. ఆన్ పేపరే ఈ సినిమా ఫెయిల్ అయింది. ఐ మీన్ ఫెయిల్ అంటే పెద్ద వర్డ్ ఏమో, నాకు నచ్చలేదు, నాకు నడవలేదు. ఈ రోజు పాన్ ఇండియా పేరు మీద మనందరితో ఒక గేమ్ ఆడుతారు వీళ్ళందరూ. నిజంగా ఈ రోజు నుంచి పాన్ ఇండియా అంటే నాకు తిట్టులాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కాస్టింగ్, ఇన్ని రిసోర్సెస్, లైక్ సో మచ్ మనీ హాస్ గాన్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఈ రోజు మార్నింగ్ ఎంత హైప్ ఉంది, ఎంత మంది మనుషులు వచ్చారు, ఏమిచ్చిర్రు ఇంత హైప్ పెంచి ఏమిచ్చిర్రు? లాస్ట్ కి ఏదో ఇంత కష్టపడి వచ్చినాం కదా, పర్లేదు బాగానే ఉంది, యావరేజ్ అంటారేమో జనాలు. అయ్యా నాకు తెలియదు, నేను గెస్ చేస్తున్నా. బట్ మళ్ళీ ఇంకొకసారి నమ్ముతారా ఈ పాన్ ఇండియా ఈ గోల్ ఇదంతా? ఎందుకు ఇట్లా జనాలు ఎక్స్పెక్టేషన్స్ తో ఎమోషన్స్ తో ఆటలాడుతారు వీళ్ళు? ఐ మీన్ రాసుకోవచ్చు కదా, ఒక బేసిక్ కదన్నా రాసుకోవచ్చు కదా. మనం ఏవైతే బీట్స్ అనుకుంటామో అవే బీట్స్, లైక్ జైలర్ బీట్స్. ఏదో రజనీకాంత్ పెయిన్ క్యారెక్టర్ వెళ్తుంటది, ఏదో మధ్యలో ర్యాండమ్ ఏదో మసాలా ఎలిమెంట్ వస్తుంది, ఏదో ట్విస్ట్ ఎలిమెంట్ వస్తుంది, ఈ సైడ్ క్యారెక్టర్లు అందరూ వచ్చి క్రూషియల్ మూమెంట్ లో సేవ్ చేస్తారు. లాస్ట్ కి తలెవరేవో మాస్ డైలాగులు చెప్తాడు. జైలర్ లో అన్న అట్లీస్ట్ ఆడేడ కొంచెం కామెడీ అన్న ఉంటది. ఈ కూలీలో ఆ కామెడీ ఎలిమెంట్, ఆ రిలీఫ్ కూడా ఉండదు. సో సినిమా చాలా అంటే చాలా బోరింగ్ వెళ్తా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే బోరింగ్, లాగ్ మ్యాక్స్. అండ్ జనరల్ గా లోకేష్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీస్తాడు, సెకండ్ హాఫ్ లోనే దెబ్బేస్తాడు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. కానీ ఇక్కడ మనకు ఆ స్కోప్ కూడా లేదు. సెకండ్ హాఫ్ వరకు కాకుండా ఫస్ట్ హాఫ్ లోనే మనని రెడీ చేసేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటది భయ్య రైటింగ్. ఆ శోభిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటది, ఇండియన్ 2 లెవెల్ రైటింగ్. ఇది ఇండియన్ 2 లెవెల్ రైటింగ్. ఆ క్యారెక్టర్లు, ఆ విన్యాసాలు, ఆ చైన్లు, ఆ చేజులు, ఇండియన్ 2, శంకర్ ఇండియన్ 2 బెటర్ అనిపిస్తుంది, భారతీయుడు 2 బెటర్ అనిపిస్తుంది మనకి. లైక్ వై ఏమనుకొని రాసిరా క్యారెక్టర్ అంటే ఏంటా రైటింగ్ ఏంది? ఎందుకు మళ్ళా శోభిన్ అదే అక్కడ ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఉంటది. ఆ క్యారెక్టర్ మిస్కాస్ట్ చేసిర్రా, పూజ ఎగడగిన చేయాల్సిన క్యారెక్టర్ ఇది అని నాకు అనుమానం వచ్చింది. లైక్ ఏమనుకోని రాసిర్రు బై లోకేష్? లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఒక నెల 2 నెలల నుంచి ఇంత హైపిచ్చుకుంటూ వస్తున్నాం నీకు. ఈ ఏం రాసినట్టు నువ్వు? ఈ వాచ్లు, చైన్లు, సైఫై, ఈ సరే కాన్సెప్ట్ వదిలేసే, ఇవన్నీ మా ఎక్స్పెక్టేషన్స్, మా పిచ్చితనం. నువ్వు ఏ రోజు ఇవన్నీ ఉంటాయని చెప్పలేదు, ఇంకా మేమే అనుకున్నాం. సరే అవి వదిలేసాయి. నువ్వు అనుకున్న కదా అదైనా చూసుకున్నావు అబ్బాయి ఒకసారి. యాక్చువల్గా ఇదే సినిమా తీద్దాం అనుకున్నావు నువ్వు, తలేవర్కి ఇదే కథ చెప్పినావా? తలేవర్ ఓకే చేసిండ ఇదే కదని? మధ్యలో నాగార్జున గారికి అనుమానం వచ్చిందంట, అరే ఈ కథ ఎట్లా ఒప్పుకురు తలేవర్ అని. నాగార్జున గారికి వచ్చిన అనుమానం కరెక్టే, అసలు తలేవర్ ఎట్లా ఒప్పుకురి కదని. హౌ? తలేవర్ అంటేనే కరిజ్మా. సరే నువ్వు స్టోరీ రాయలేదు, ఇంకేం రాయలేదు, తలేవర్ కరిజ్మా అన్న వాడొచ్చుగా జర్రన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకు అంత స్లో ఉంటారు ఆయన క్యారెక్టర్? ఏంది స్టైలా, మ్యూజిక్ ఏంది? ఏం కనిపిస్తలేదా? డెడ్ ప్యాన్ కి వెళ్తుంటది స్టోరీ. ఇక దానికి తోడు ఆ ట్విస్ట్, ఆ స్మగ్లింగ్, ఓ మై గాడ్, ఈ 1975 స్టోరీనా ఇది? ఇక మళ్ళీ ఏమైనా చెప్తే స్పాయిలర్లు అయిపోతాయి. కానీ టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్ రైటింగ్. ఆ బ్యాడ్ రైటింగ్ కి తోడు 2 బ్యాడ్ ఎగ్జిక్యూషన్, 2 డెడ్, 2 స్లో ఎగ్జిక్యూషన్. లోకేష్ కనకరాజు స్టైల్ ఎక్కడ కనిపించదు. క్యారెక్టర్ నడుస్తుంటే వెనకాల బ్యాక్ లో ట్రాకింగ్ షాట్ వేయడం ఈజ్ నాట్ స్టైల్. దట్స్ నాట్ స్టైల్. ప్లీజ్ లోకేష్ కనకరాజ్, ప్లీజ్, దట్స్ నాట్ స్టైల్. అయిపోతుంది 10 నిమిషాల్లోనే మనకి సీన్ అర్థమైపోతుంది, ఇది ఎటో పోతుంది, మనోడు లైట్ తీసుకుండు ప్రాజెక్ట్ ని అని. మరి ఆ మాత్రం దానికి ఇంత హైప్ ఎందుకు? 2 ఏళ్ళు నేను వండుకోలేదు. అగైన్ సరే, ఇది ఒక పాయింట్ మించి మాట్లాడినట్టు అయిపోతుందేమో కానీ నాకైతే పర్సనల్ గా ఏదో అన్యాయం జరిగినట్టే అనిపిస్తున్నది. ఎందుకంటే జరిగింది. కూలీ అయితే నాకు నచ్చలేదు, వాష్ అవుట్. జనాలకు యావరేజ్ అనిపించవచ్చు, బట్ అది జనాలు చెప్పాలి. బట్ నాకైతే ఇట్ డిడ్ నాట్ వర్క్ ఎట్ ఆల్. అండ్ సినిమాని ప్యాకేజ్ చేసి అమ్మి హైలైట్, ఈ హైప్ లేపిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎలిమెంట్ స్టార్ కాస్ట్. చెప్పినా కదా, రజనీకాంత్ ని చాలా అంటే చాలా లైఫ్లెస్ గా చూపించారు. క్యారెక్టర్ లో ఎటువంటి స్పార్క్ లేదు, ఎటువంటి మూమెంట్ లేదు. ఏదో ఎండింగ్ లో ఏదో యంగ్ క్యారెక్టర్ అని ఒకటి వదులుతారు. ఆ టైంకే నేను గాను జనాలైతే ఏదో అరుస్తా ఉండే, విజిల్ వేస్తా ఉండే. మేబీ ఇంత పొద్దున లేచి వచ్చిర్రు, ఇంత యాంటిసిపేషన్ ఉంది కాబట్టి అరిచిర్రేమో, లేకపోతే నిజంగానే వర్క్ అయిందేమో నాకు తెలియదు. బట్ నాకైతే అది కూడా ఏం పెద్దగా అనిపించలేదు. జస్ట్ ఏదో రజనీకాంత్ బీఈడి మాస్ అని అనుకున్నాడు లోకేష్, గానీ అక్కడ ఆన్ పేపర్ ఏం వర్క్ కాలేదు. దట్ ఈస్ సో అన్ఫార్చునేట్. తలేవర్ కరిజ్మా, మాస్ అది నాకేం కనిపించలేదు. అట్లీస్ట్ జైలర్ లో అని అక్కడక్కడ కొన్ని మూమెంట్లు ఉంటాయి, కూలీలో నాకు అవి కూడా కనబడలేదు. దట్ వాస్ సో డిసప్పాయింటింగ్. ఇంకా శోభిన్ క్యారెక్టర్ అయితే రైటింగ్ చాలా బ్యాడ్. ఆయన పర్లేదు, కొంచెం యాక్టింగ్ బాగానే చేసిండు, కానీ ఆ రైటింగ్, ఆ క్యారెక్టర్ అయితే ఉంటది. నిజంగా మనకి ఇండియన్ 2 గుర్తొస్తుంది, భారతీయుడు గుర్తొస్తుంది.
గుర్తొస్తుంది. నాకైతే అది వచ్చింది. ఇంకా ఉపేంద్రది అయితే అసలు ఇట్లా బ్లింక్ అండ్ మిస్ రోల్, పెద్దగా ఏమి ఉండదు, పెద్దగా ఏం అనిపించదు. సత్యరాజ్ కూడా కొంచెం స్మాల్ రోలే, ఇంకా దాంట్లో ఆయన చేయడానికి ఏం లేదు. శృతి హాసన్కి సర్ప్రైజింగ్లీ ఒక పెద్ద క్యారెక్టర్, ఆవిడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు మనకి. ఓకే, ఇంకా క్యారెక్టర్ డెప్త్ లేదు కాబట్టి ఆవిడని కూడా ఆవిడని కూడా ఏమనలేము, తప్పుపట్టలేము. సో ఇంకా అంతకుమించి ఇంకేం చెప్తాను. బట్ సర్ప్రైజింగ్లీ నాగార్జున గారి క్యారెక్టర్ కి కొంచెం అక్కడక్కడ కొంచెం షేడ్స్ వేసిర్రు. ఏదో బేసిక్ గా ఏదో నాగార్జున అని హైప్ కింగ్ అని పెట్టుకోకుండా ఏదో ఆడ జస్ట్ చిన్న క్యారెక్టర్ లో ఆ డ్రింకింగ్ ఏదో యాడ్ చేసిర్రు. నాగార్జున గారు బానే చేసిర్రు. సో నాగార్జున గారు అయితే టోటల్ డిసప్పాయింట్మెంట్ కాదు, ఉన్న కొద్దిపాటి మూమెంట్లు కూడా ఆయనకి పడతాయి. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇంకా లాస్ట్ లో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ కూడా ఆ సీన్ కూడా డిసప్పాయింట్ చేసింది. సో విచ్ ఇస్ సో అన్ఫార్చునేట్, సో అన్ఫార్చునేట్. ఏం చేస్తారు భయ్ ఆమిర్ ఖాన్ తోని? ఆయనని పట్టుకొచ్చి ఏం రోల్ రాపిచ్చిర్రు, ఏం రోల్ రాసిర్రు, ఏం చేపిస్తారు? సారీ భయ్యా, సారీ, కష్టం. టెక్నికల్లీ కూడా మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది. ప్లేన్ అంటే ప్లేన్ ఉంది. గిరీష్ గంగాధరన్ ఫస్ట్ టైం నేను షాకింగ్ అసలు. ఇలాంటి ఈ కలర్ గ్రేడ్ ఏంది, ఈ షాట్ లేంది, గివ్ ఆ బేసిక్ షాట్ లా గిరీష్ ఏదో ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం ఫ్లేర్ గా అనిపిస్తుంది, కానీ అవే మోకవాట్ షాట్లు, బేసిక్ యాక్షన్. గిరీష్ అయితే ఘోరంగా డిసప్పాయింట్ చేసిండు నన్ను. ఇంకా అన్బరీ మాస్టర్, యాక్షన్ మాస్టర్లు సరే, తలేవర్ కి కొంచెం యాక్షన్ కష్టమే. సో ఆ ఫేస్ రీప్లేస్మెంట్ ఏవో ట్రై చేసిర్రు, కానీ అది కనిపిస్తా ఉంటది, పెద్ద వర్క్ కాలేదు. సో యాక్షన్ కూడా డిసప్పాయింటింగ్. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ అవేవి కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, ఎక్కడ కూడా స్టైల్ కనిపించలేదు. అనిరుద్ధ్ పాటలు బాగున్నాయి, నచ్చినాయి, మన అందరికి తెలిసిందే. కానీ నేను అన్ఫార్చునేట్లీ తెలుగులో చూసిన సినిమాని, సో పాటలు కూడా నేను ఎంజాయ్ చేయలేకపోయినా. స్కోర్ కూడా అక్కడక్కడ వినిపిస్తుంది, బానే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏం చేయదు. సో మ్యూజిక్ బ్యాడ్ అనలేము, బట్ ఓకే, పెద్దగా ఏమి ఆ హైప్ అయితే రాదు, అట్లీస్ట్ నాకైతే రాలేదు. ఓకే, నాట్ బ్యాడ్, అనిరుద్ధ్ నాట్ బ్యాడ్. సో ఓవరాల్ కూలీ ఈజ్ బ్యాడ్ ఫర్ మీ. నాకు నచ్చలేదు, పర్సనల్ గా హట్ అయినా, కొంచెం బాధేసింది. ఈ క్వాలిటీ సినిమా ఇంత ప్యాన్ ఇండియా ఇంత హైప్ లేపి ఈ సినిమా ఇస్తురా లాస్ట్ కి, చాలా బాధేసింది. సో ఇంకొంతసేపు ఉంటే ఏమన్నా బూతులు స్లిప్ అయితే ఏమో, బట్ అగైన్ ఇది నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ నేను రెస్పెక్ట్ఫుల్ గానే చెప్పినాను, రెస్పెక్ట్ఫుల్ గానే తీసుకుంటారు మేకర్స్ అని కూడా అనుకుంటున్నాను. సో కూలీ నాకు నచ్చలేదు, నేను చాలా డిసప్పాయింట్ అయినా. మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. తలేవర్, లవ్ యూ. I genuinely love you, but Coolie is not for me. So, Jai Hind.